హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ యూనిట్ 10లోని లాస్ట్ లెసన్ ఆర్ ది ప్రోస్ లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఈ లెసన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దీని యొక్క రైటర్ ఆర్ ఆథర్ ఎవరు అని చూసుకుంటే శామ్యుయల్ జాన్సన్. యాక్చువల్ గా శామ్యుయల్ జాన్సన్ లైఫ్ లో జరిగినటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ ఆయన సొంతగా రాసినటువంటి లెటర్ అన్నమాట. ఇది ఏదో సపరేట్ గా కాకుండా ఆయన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంటే, దాన్ని ఆయన ఒక లెటర్ రాశారనమాట. ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఎందుకు లెటర్ రాశారు అనేది మనం సమరీలో చూస్తాం. సో ఈయన రాసినటువంటి లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఈ మన యొక్క ప్రెసెంట్ ఆన్సర్ చెప్పుకునే లెసన్ అన్నమాట. సో ఫస్ట్ శామ్యుయల్ జాన్సన్ గురించి ఒక్కసారి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అబౌట్ ది ఆథర్. Samuel Johnson was one of the greatest English writers, critics and scholars of the 18th century. So 18th century కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ రైటర్స్ లో అండ్ క్రిటిక్స్ అండ్ స్కాలర్స్ లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వన్ ఎవరు అని అంటే శామ్యుయల్ జాన్సన్. ఆయన బర్త్ అండ్ డెత్ అంటే బార్న్ అండ్ డైడ్ ఇయర్స్ చూస్తే 1709 అండ్ 1784. ఇది వచ్చేసి బర్త్ అండ్ ఇది వచ్చేసి డెత్ యొక్క ఇయర్స్ అన్నమాట. He is best known for compiling a dictionary of English language in 1755, one of the most important English dictionaries before the Oxford English Dictionary. సో మనకందరికి డిక్షనరీస్ గురించి బాగా తెలుసు కదా. మనకి ఏ డౌట్ వచ్చినా దేని మీనింగ్ కావాలన్నా ఫస్ట్ చూసేది ఏంటి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా ఈ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ రాకముందు మనకు ఒక డిక్షనరీ ఉండేది. ఆ డిక్షనరీనే డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీన్ని 1755 లో ప్రింట్ చేశారు, అంటే బయటకు వచ్చింది. సో ఈ డిక్షనరీని ప్రిపేర్ చేసింది ఎవరో కాదు, శామ్యుయల్ జాన్సన్. ఒక డిక్షనరీ అంటే చిన్న విషయం కాదు, అన్నింటినీ కంపైలింగ్ చేయాలి అంటే ప్రతి విషయాన్ని సేకరించి అన్ని మీనింగ్స్ ని ఒక్క దగ్గర పెట్టడం అన్నమాట. సో దానికి చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఆయన రాసినటువంటి డిక్షనరీయే ఫస్ట్ గా యూజ్ చేశారు, తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీ అనేది వచ్చింది. సమ్ ఇంపార్టెంట్ వర్క్స్ అంటే ఆయన రాసినటువంటి వర్క్స్ లో ఇంపార్టెంట్ వర్క్స్ చూసుకుంటే ఏ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆయన రాసిన డిక్షనరీ, నెక్స్ట్ ది రాంబ్లర్ అనే ఎస్సే, నెక్స్ట్ లైవ్స్ ఆఫ్ ది పోయెట్స్ అండ్ లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్. ఇవి వచ్చేసి ఆయన యొక్క ఇంపార్టెంట్ వర్క్స్. నెక్స్ట్ ఇంకా మనం ఈ లెసన్ యొక్క థీమ్ చూసుకుందాం. ద మెయిన్ థీమ్ ఆఫ్ లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఈస్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ఏ రైటర్. రైటర్ అంటే తెలుసు కదా మీకు. సో ఒక రైటర్ కి అంటే ఒక రచయితకి ఏముండాలి, ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళది, ఎవరి ఆత్మగౌరవం వాళ్ళకు ఉండడము. అండ్ నెక్స్ట్ ఇండిపెండెన్స్, స్వతంత్రత, అలాగే వాళ్ళకంటూ డిగ్నిటీ ఉంటుంది, వాళ్ళ గౌరవం అంటూ వాళ్ళకు కూడా ఉంటుంది. సో వాటికి సంబంధించిన దాని గురించే మనం ఈ లెసన్ లో తెలుసుకుంటాం. ఒక రైటర్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ అండ్ డిగ్నిటీకి సంబంధించిందే ఈ లెసన్ లో మెయిన్ గా ఉంటుంది. In this famous letter, Samuel Johnson criticizes Lord Chesterfield for offering praise only after Johnson had already completed his great work, the dictionary, without his support. So, ఆల్రెడీ ఇందాకే చెప్పాను, శామ్యుయల్ జాన్సన్ డిక్షనరీని రాశారు. సో ఆ డిక్షనరీని ఆయన ఎలాంటి సపోర్ట్ లేకుండా రాశారంట. అంటే ఆయన అప్పుడు చెస్టర్ఫీల్డ్ హెల్ప్ తీసుకోవాలని చూశారు, కానీ అప్పుడు అతనికి ఎలాంటి సపోర్ట్ రాలేదు. అయినా కూడా ఈయన చాలా కష్టపడి ఆ డిక్షనరీ కంప్లీట్ చేసిన తర్వాత ఈయన హెల్ప్ చేయకపోగా పూర్తయిన వర్క్ ని పొగుడుతూ ఆయనకు ఒక లెటర్ రాశారంట. నువ్వు నాకు హెల్ప్ అయితే చేయలేదు, కానీ నా పని అయిపోయి నాకు ఇప్పుడు మంచి పేరు వచ్చిన తర్వాత నన్ను పొగుడుతున్నావా అనేసి అతనికి నచ్చలేదన్నమాట శామ్యుయల్ జాన్సన్ కి. అందుకే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఆ లెటర్ కి ప్రత్యుత్తరం మళ్ళీ రాశారు. అదే మన లెసన్ లోని ఈ లెటర్. The letter teaches that true respect comes from self-reliance and honesty, not from late or insincere praise. సో ఆయన ఏమని చెప్తున్నారంటే, నిజమైన రెస్పెక్ట్ అనేది ఎప్పుడు వస్తుందంట, మనకు నిజమైన రెస్పెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, అది ప్రశంసలు అంటే ఏదో ఇన్సిన్సియర్ అంటే మనసులో లేకుండా
చెప్తారు చూసారా, అలాంటి ప్రశంసల వల్ల కానీ ఏ లాస్ట్ కి స్పందించడం వల్ల కానీ మనకు నిజమైన రెస్పెక్ట్ అనేది రాదు. అది సెల్ఫ్ రిలయన్స్ అండ్ హానెస్టీ ద్వారా మాత్రమే వస్తుంది. అంటే అది స్వయం కృషి. సెల్ఫ్ రిలయన్స్ అంటే మన స్వయం కృషి, మన నిజాయితీ వల్లే మనకు గౌరవం అనేది దక్కుతుంది అనేసి ఆయన చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనం సమ్మరీలోకి వెళ్తే, శామ్యుయల్ జాన్సన్స్ లెటర్ టు లార్డ్ చెస్టర్ఫీల్డ్, ఇది 1755 లో రాశారు. ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ పర్సనల్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ లిటరరీ హిస్టరీ. సో రాసినటువంటి చాలా లెటర్స్, ఎన్నో లెటర్స్ లో ఇది చాలా ఫేమస్ అంట. It was written by Dr. Samuel Johnson to Lord Chesterfield, a British statesman and a man of letters. So ఈ లెటర్ వచ్చేసి శామ్యుయల్ జాన్సన్ లార్డ్ చెస్టర్ఫీల్డ్ కి రాశారు. ఈ చెస్టర్ఫీల్డ్ ఎవరు అంటే ఈయన బ్రిటిష్ స్టేట్స్మ్యాన్ అండ్ ఆల్సో ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ అంట. ద లెటర్ ఈస్ సెలబ్రేటెడ్ ఫర్ ఇట్స్ స్ట్రాంగ్ టోన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇండిపెండెన్స్ అండ్ క్రిటిసిజం ఆఫ్ ఫాల్స్ ప్యాట్రనేజ్. సో ఈ లెటర్ అనేది ఏం చెప్తుంది అంటే, అందులో స్ట్రాంగ్ గా ఏముందంటే సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక మనిషి యొక్క ఆత్మ గౌరవం, స్వతంత్రత, అలాగే ఫాల్స్ ప్యాట్రనేజ్ అంటే అసత్య పరిరక్షణ. అంటే ఫాల్స్ గా ఏదో నేను బాగా నీకు హెల్ప్ చేస్తున్నాను, చూస్తున్నాను అన్నట్టు నిజం కాకుండా అబద్ధంగా కపటంగా చేసే ఉండదు, వాటన్నిటికీ సమాధానం ఇస్తూ ఈ లెటర్ అనేది ఉంటుంది. The background of the letter lies in Johnson's long and difficult effort to compile a dictionary of the English language. సో ఇక బ్యాక్గ్రౌండ్, అసలు ఈ లెటర్ ఎందుకు రాశాడు ఏంటిది అని ఎందుకు అంటే, ఈ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాయడానికి జాన్సన్ చాలా కష్టపడ్డాడంట. At the beginning of this massive project, Johnson sought support and patronage from Lord Chesterfield, who was known as the patron of writers and scholars. So, ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు, ఈ డిక్షనరీ స్టార్ట్ చేసినప్పుడు ఈయన లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఉంటాడు కదా, ఆయన దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి అనుకున్నాడు. ఎలాంటి సపోర్ట్ అంటే బోత్ ఫినాన్షియల్ గా, అలాగే మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, ఇలా అన్ని సపోర్ట్స్ వస్తాయి. మోటివేషనల్ సపోర్ట్ అనేది వస్తుంది, ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది, ఫినాన్షియల్ గా ఇబ్బంది ఉండదు అనేసి అనుకున్నాడు. ఎందుకంటే లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్యాట్రన్ ఆఫ్ రైటర్స్ అండ్ స్కాలర్స్. సో ఈయన ఇలాంటి ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తూ ఉంటాడు కదా, సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈయన సహాయం చేస్తూ ఉండేవాడన్నమాట. సో అలాంటి వ్యక్తి, సో ఈయన దగ్గర నుంచి సహాయం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు. However, Chesterfield showed little interest in helping Johnson during the years of hard work and struggle. కాకపోతే ఏమైంది, ఈయన చెస్టర్ఫీల్డ్ దగ్గర నుంచి హెల్ప్ వస్తుంది అనుకున్నాడు కానీ అసలు ఆయన కొంచెం కూడా ఇంట్రెస్ట్ చూపించలేదంట. ఆయన ఎంత స్ట్రగుల్ చేసినా, హార్డ్ వర్క్ చేసినా కూడా అసలు ఆయనను పట్టించుకోలేదంట. జాన్సన్ వర్క్డ్ మోస్ట్లీ అలోన్, facing poverty, illness and many personal difficulties while completing the dictionary. సో ఆయన ఈ డిక్షనరీని కంప్లీట్ చేసే టైంలో చాలా పావర్టీ, అంటే ఫినాన్షియల్ గా అతనికి సపోర్ట్ లేదు, పేదరికాన్ని, తినడానికి తిండి లేకుండా, ఉండడానికి ప్లేస్ లేకుండా, హెల్త్ ఇష్యూస్ తోని ఇలా చాలా డిఫికల్టీస్ అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సొంతంగానే ఈ డిక్షనరీని కంప్లీట్ చేశారంట. ఆఫ్టర్ నియర్లీ 9 years of labor, when the dictionary was finally about to be published and had gained public attention, Lord Chesterfield suddenly wrote article praising Johnson and presenting himself as the work's supporter. So అలా ఆయన 9 సంవత్సరాలు కష్టపడి ఫైనల్ గా ఆ డిక్షనరీని కంప్లీట్ చేసి పబ్లిష్ చేయడానికి రెడీ అయిపోయింది. అందరికీ కూడా, పబ్లిక్ కి కూడా దాని గురించి తెలిసి దానికి మంచి గుర్తింపు అనేది వచ్చింది. అలాంటి టైంలో ఈ లార్డ్ చెస్టర్ఫీల్డ్ అప్పటి వరకు ఎలాంటి సపోర్ట్ చేయలేదు, కానీ ఎప్పుడైతే ఈయన సక్సెస్ అయ్యి సాధించాడో అప్పుడు ఈ లార్డ్ చెస్టర్ఫీల్డ్ ఏం చేశాడంటే జాన్సన్ ని పొగుడుకుంటూ ఒక ఆర్టికల్ ని రాశాడంట. జాన్సన్ felt this praise was insincere and opportunistic because Chesterfield had ignored him when he truly needed encouragement and assistance. సో ఎప్పుడైతే ఈయనకు సహాయం కావాలో అప్పుడు అతనికి ఎలాంటి సహాయం
అనేదాన్ని అందించలేదు. ఆర్థికంగా అంటే మనీ విషయంలో కానీ, ఎంకరేజ్మెంట్ విషయంలో కానీ, అసిస్టెన్స్ కొంచెం గైడ్ చేయడానికి కూడా అసలు అతను దేనికి కూడా అతను కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎలా అంటే అసలు అది సిన్సియర్ అన్నారు కదా, ఇప్పుడు మంచి పేరు వచ్చింది కదా అనేసి ఇప్పుడు ఆయన గురించి పొగుడుతూ రాయడం అనేది ఈయనకి నచ్చలేదు. ఇన్ రెస్పాన్స్, సో ఆయన రాసిన ఆర్టికల్ కి రెస్పాన్స్ గా జాన్సన్ రోడ్ దిస్ పవర్ఫుల్ లెటర్ రిజెక్టింగ్ చెస్టర్ఫీల్డ్స్ లేట్ అటెంప్ట్ అట్ ప్యాట్రనాజ్. సో ఆయన రాసిన ఆ ఆర్టికల్ కి సమాధానం ఇస్తూ రిజెక్ట్ చేస్తూ ఆయన ఈ లెటర్ ని రాశారు. In the letter, Johnson politely but firmly reminds Chesterfield that a patron is someone who supports a writer during times of need, not someone who offers praise after success is already achieved. So, ఆయన తను రాసిన లెటర్ లో ఏమంటున్నాడంటే, ఒక నిజమైన ప్యాట్రన్ అంటే నిజమైన ఒక పరిరక్షకుడు లేదంటే సహాయం చేసేవాడు ఎలా ఉంటాడు అంటే అతనికి కష్టం వచ్చినప్పుడు సహాయం చేస్తాడు, అంతేగాని అతను సక్సెస్ అయిపోయిన తర్వాత వచ్చి ఆయనకి ప్రశంసలు అంటే ప్రేజ్ చేస్తూ ఉండడం అనేది నిజమైన సహాయం కాదు అనేసి చెప్తున్నాడు. He uses a famous comparison describing a patron as a person who watches a man struggling in water without helping him, but later offers assistance when the man has already reached safely. So దీనికోసం ఆయన ఒక ఉదాహరణ అనేది చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని చూసి సహాయం చేయకుండా ఉండి అతను సేఫ్ గా బయటికి వచ్చేసిన తర్వాత సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తిలాగా అక్కడ పెద్దగా యాక్టింగ్ చేస్తామని చూసారా. సో నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకేం చేయలేదు, ఇప్పుడు నేను మొత్తం అంతా కంప్లీట్ చేసినాక ఇప్పుడు వచ్చి నువ్వేదో నాకు సహాయం చేసినట్టు చేస్తున్నావా అనేసి అంటున్నాడు. Through this metaphor, Johnson expresses disappointment and criticism without losing dignity or control. So, ఇలా ఇక్కడ ఈ లెటర్ ద్వారా ఈ ఎగ్జాంపుల్ ని యూజ్ చేసి ఆయన తనకు ఉన్నటువంటి ఎలాంటి గౌరవాన్ని పోగొట్టుకోకుండా, కంట్రోల్ ని తగ్గించుకోకుండా చాలా జాగ్రత్తగా తన డిసప్పాయింట్మెంట్ ని లెటర్ రూపంలో రాశారు. Johnson emphasizes his independence and self-respect. సో జాన్సన్ తన స్వతంత్రత అండ్ మరియు ఆత్మగౌరవాన్ని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారనమాట. He explains that he completed his work without the nobleman's help and therefore he does not wish to accept recognition that suggests dependence. సో ఆయన ఏమంటున్నాడంటే, తాను అంటే ఈ జాన్సన్ ఈ గొప్ప రచన అంటే ఈ డిక్షనరీని ఎవరి సహాయం లేకుండా పూర్తి చేశాడంట. సో అందువల్ల ఆలస్యంగా వచ్చిన గుర్తింపును స్వీకరించలేనని చెప్తున్నాడు. The letter reflects Johnson's belief that writers should earn respect through their own efforts rather than rely on wealthy patrons. సో ఇంకొకటి ఏమంటాడంటే, దీని వల్ల ఆయనకి ఏమర్థమైందంట అంటే, మా కష్టం మీద మేము కష్టపడాలి కానీ డబ్బున్న వాళ్ళు సహాయం చేస్తారన్న ఆలోచన నమ్మకాన్ని పెట్టుకోవద్దు అనేసి అంటున్నాడు. His tone is calm yet sharp, respectful yet courageous, showing intellectual confidence and moral strength. సో ఇక్కడ ఈ లెటర్ లో ఆయన రాస్తున్నప్పుడు ఆయన వే ఆఫ్ టోన్ అనేది ఎలా ఉందంటే షార్ప్ గా రెస్పెక్ట్ఫుల్ గా ఉంది, కానీ చాలా కరేజియస్ ధైర్యంగా ఉంది. అందులో ఆయనకున్నటువంటి నాలెడ్జ్ ని, కాన్ఫిడెన్స్ ని, స్ట్రెంగ్త్ ని అన్నిటిని చూపిస్తూ ఆయన ప్రత్యుత్తరాన్ని రాశారు. The language of the letter is formal, logical and eloquent. Johnson carefully chooses words that express criticism without direct insult. సో ఆయన క్రిటిసైజ్ చేస్తూ విమర్శిస్తూ రాశాడు తప్ప ఇన్సల్ట్ లాంటి పదాన్ని యూజ్ చేయకుండా, ఎలాంటి ఇన్సల్ట్ లేకుండా చాలా ఫార్మల్ గా లాజికల్ గా ఉందంట ఈ లెటర్. His argument is structured clearly, moving from gratitude and explanation to firm rejection. సో ఇక్కడ గ్రాటిట్యూడ్, థ్యాంక్ఫుల్నెస్ తో పాటు ఆయన ఎందుకు ఆయన ఎందుకు ఇక్కడ రిజెక్ట్ చేస్తున్నాడు ఈ లెటర్ ని అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ని కూడా చాలా క్లియర్ గా ఇచ్చాడంట. దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పొలైట్నెస్ అండ్ ఫర్మ్నెస్ మేక్స్ the letter a masterpiece of prose writing. సో ఈ విధంగా ఆయన ఎంత బ్యాలెన్స్ చేస్తూ పొలైట్నెస్ ని, ఫర్మ్నెస్ ని అన్నిటిని కలగలిపి రాసినటువంటి లెటర్ కాబట్టి ఇది లెటర్స్ లోనే మాస్టర్ పీస్ గా మారింది. సో ఇది లెటర్ స్టోరీ అన్నమాట. అర్థమైంది కదా ఈ లెటర్ ఎందుకు లార్డ్ చెస్టర్ఫీల్డ్ కి రాశారు. సో ఇది వచ్చేసి దీని యొక్క స్టోరీ. అండ్ కంక్లూజన్ చూస్తే,
Letter to Lord Chesterfield is a powerful statement about dignity, honesty and ఇండిపెండెన్స్. సో ఇది వచ్చేసి ఆత్మగౌరవం, నిజాయితీ మరియు స్వతంత్రత గురించి చాలా శక్తివంతమైన సందేశాన్ని మనకు ఇస్తుంది. Through this letter, Samuel Johnson asserts the value of sincere support and condoms. Superficial praise offered too late. సో ఆయన ఈ లెటర్ లో ఏమంటున్నాడంటే ఆయన సపోర్ట్ కావాలి అనుకున్నాడు, కానీ అవసరమైనప్పుడు సపోర్ట్ లేదు. చివరిగా లేట్ గా వచ్చినటువంటి ఆ ప్రేజ్ అనేది, పొగడ్తలు అనేది, ప్రశంసలు అనేది అతనికి వద్దు అనేసి ఖండించాడు. It stands as an enduring example of self-respect and integrity, showing that true achievement does not depend on social status but on perseverance and hard work. సో చివరిగా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే నిజాయితీ, పట్టుదల ఇవి రెండు ఉంటే విజయాన్ని సాధించవచ్చు, దీనికోసం మనం కష్టపడాలి అనేసి ఆయన చెప్తున్నాడు. అంతేకాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఎలాంటి లాభం అనేది ఉండదు. ఓకే, అందరికీ అర్థమైంది కదా. సో ఇది వచ్చేసి ఈ లెసన్ యొక్క సమ్మరీ. అండ్ మనం నెక్స్ట్ గ్రామర్ పార్ట్ తోని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.